హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మేము హోమ్ మేడ్ పిజ్జా చేస్తున్నాము. దానికి 2 cups ఆఫ్ మైదా పిండి తీసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, షుగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఇంకా సోడా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. కర్డ్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా దాన్ని మంచిగా పిండిని తడుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక 2 టమాటోస్, ఒక ఆనియన్, దాంట్లో మంచిగా వాటర్ వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసుకున్న తర్వాతకి మనం మిక్సీ పట్టుకోవాలి దాన్ని. ఇప్పుడైతే మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బట్టర్, మైదా పిండి వేసి దాంట్లో కొంచెం పాలు వేయాలి. అది మంచిగా మనం కుక్ చేసుకోవాలి, ఒక 2-3 minutes అట్లా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ వేసుకొని మనం చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం కారం ఉండేది అయితే అది వేసుకొని మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఇందాక ప్యూరీ వేసుకున్నాం చూడు, ఆ టమాటా సాస్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనం కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, ఇంకా ఆరిగానో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 2-3 minutes. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిజ్జా బేస్ అనేది దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్పోర్క్ తోటి కొంచెం హోల్స్ వేసుకోవాలి దాన్ని. ఇంకా పిజ్జా సాస్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా పిజ్జా సాస్, అది దీంట్లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత వైట్ సాస్, మనము చీజ్ లేదు కాబట్టి దీంట్లో వైట్ సాస్ అనేది అప్లై చేసుకుంటున్నాం అనమాట. దీన్ని మంచి స్ప్రెడ్ చేసుకున్నాక మనం వెజ్జీస్ ఉంటాయి కదా, క్యాప్సికమ్, నేనైతే ఇక్కడ క్యాప్సికము, ఇంకా ఆనియన్, ఇంకా టొమాటోస్ ఇవే యాడ్ చేసుకున్నాం. దీంతో పాటు కొంచెం చికెన్ కూడా యాడ్ చేసుకున్నాము, చికెన్ ఉంటే మా ఇంట్లో. ఇంకా అయిపోయినట్టే మన పిజ్జా. ఇప్పుడు మనం కొంచెం దానిపైకి వెళ్ళి మళ్ళీ వైట్ సాస్ అనేది కొంచెం వేసుకోవాలి, కొంచెం చీజీ ఫ్లేవర్ రావడానికి. ఇది మనము ఒక 20 minutes అట్లా కుక్ చేసుకోవాలి. కింద ఒక ప్యాన్ పెట్టాలి, ప్యాన్ పైన మనం ఒక పిజ్జా బేస్ అది పెట్టుకున్న తర్వాతకి 20 minutesకి ఇలా కుక్ అవుతుంది. నాకైతే ఫస్ట్ టైం చేసిన మస్తు వచ్చింది అన్ని. ఇంకా బౌల్ కూడా మంచిగా చూడండి, మంచిగా నువ్వు చేసింది మంచిగా ఉండదా? అబ్బా